మగపిల్లలు లేదు, ఆడపిల్లలు లేదు, యూత్ చదువుకున్నవాడు పెద్దవాడు ఏం లేకుండా ఖాళీ కూర్చొని ఇక ముందుడే వీధికి కిందకి ఇక సెల్ఫోన్ నా మీద పోస్ట్ పెట్టినా కొత్తగా ఏమన్నా వచ్చిందా ఇది వచ్చిందా గడ వచ్చిందా నాకు ఇదే పని. లైబ్రరీకి వెళ్ళి గతంలో మేము ఇదే నిజామాబాద్ జిల్లాలో చదువుకున్నాము. లైబ్రరీకి వెళ్ళి లైబ్రరీలో సీటు కోసం వెయిట్ చేశాను. ఇప్పుడు పాపం లైబ్రరీ ఎందుకు చూస్తుంది, నా కోసం ఎవరు వస్తారు, నన్ను ఎవరు చదువుకుంటారు, నన్ను ఎవరు యూజ్ చేస్తారు. పరిస్థితి అంతా దారుణంగా మారిపోయింది. అంటే సెల్ ఫోన్ కి కంప్లీట్ యూత్ అనేది ఎడిక్ట్ అయ్యారు. యూత్ ప్రతి ఒక్కరికి కూడా మీడియా వారికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ భద్రత అనేటటువంటి దాంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా గారిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నామండి. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చిన ఏసీపీ సిసిపిఎస్ శ్రీ వెంకటేశ్వర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఏసీపీ ఫైనాన్షియల్ లాస్ కేసెస్ అంటే డబ్బులు పోగొట్టుకోవడం, ఆర్థికంగా లాస్ కావడం. ఇంకోటి నాన్ ఫైనాన్షియల్ కేసెస్, ఇది మీ అందరూ కూడా చాలా ఇంపార్టెంట్. నాన్ ఫైనాన్షియల్ అంటే డబ్బులు దీంట్లో ఆడపిల్లలు ఉన్నారనుకుందాం, మైనర్ పిల్లలు కానీ పేదల పిల్లలు కానీ, ఆ పిల్లల్ని అవమానించే విధంగా పోస్టులు పెట్టడం, అట్లా విధంగా రాజకీయంగా ఒక పార్టీ ఒక రాజకీయ నాయకుల గురించి అవమానకరంగా డిఫేమ్ అయ్యేటట్టు పోస్టులు పెట్టడం, కించపరిచేటట్టు పోస్టులు పెట్టడం, ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ కింద అవుతుంది. అది నాన్ ఫైనాన్స్. అది వచ్చేసి డీల్ చేసేది లోకల్ పోలీస్ డీల్ చేస్తున్నారు ఎక్కువగా. మేము ఫైనాన్షియల్ లాస్ కేసెస్ ఎక్కువ సైబర్ క్రైమ్ బోర్డు వచ్చేసి మేము డీల్ చేస్తా ఉన్నాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్, స్నాప్చాట్, టెలిగ్రామ్, లింక్డ్ఇన్ ఎవరైతే యూజ్ చేస్తా ఉన్నారో చాలా మంది యూత్ ఇవాళ రేపు మీ అందరూ కూడా పిల్లలు ఉన్నారు. ఒకటి అబ్జర్వ్ చేయండి, గతంలో పిల్లలు తల్లిదండ్రులు దగ్గర కూర్చొని భోజనం చేయడము, మంచి చెడు మాట్లాడుకోవడం ఉండేది. ఇప్పుడు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి పిల్లలు ఈవెన్ ఎల్కేజీ పిల్లలు కాదు మాటలు అప్పుడప్పుడు వస్తాయి కదా కొత్తగా, సార్ మా అబ్బాయికి సెల్ ఫోన్ ఇస్తే మాటలు పెట్టి ఇంకుంటూ ఉన్నాడు, సెల్ ఫోన్ లేకుండా వెళ్తున్నాడు. అంటే 1 year నుంచి వాడి సెల్ ఫోన్ అలవాటు చేసుకున్నాం మనం. సెల్ ఫోన్ తోటి ఎక్కువ వాడి జీవితం గడిచిపోతుంది. తల్లిదండ్రులతో మాట్లాడే కాలే కడుపుతోటి ఉడుకు గంది కొడుకు వలస పోయే వాళ్ళు కొందరు, ఇతర కాని తిరునాళ్ళకు పోయి తిరిగి రాని వాళ్ళు కొందరు. అత్తగారిచ్చిన కొట్టగారులోన అసువులో సిరి ఎందరో ఒక్కరా ఇద్దరా ఇంటి దిక్కుపోయి ఇంటిని కాని చంపుకున్న వాళ్ళు కొందరు. నాటకం ద్వారా పాటల ద్వారా మేము తెలియజేస్తున్నాము. చాలా మందికి మంచి అవగాహన కల్పించడానికి ఈ రోజు కూడా మేము రావడం జరిగింది. మరి నా పేరు సిహెచ్ శ్రీనివాస్, నేను కళాబృందం ఇన్ఛార్జిని ఏఆర్ఎస్ఐని. మరి పల్లెలు అంటే పట్టు కొమ్మలు, మహాత్మా గాంధీ గారు అన్నాడు. పల్లెలు బాగుంటే మన మండలాలు బాగుంటాయి, మండలాలు బాగుంటే మన జిల్లాలు బాగుంటాయి, జిల్లాలు బాగుంటే మన స్టేట్ బాగుంటుంది, స్టేట్ బాగుంటే మన దేశం బాగుంటుంది. అందుకోసమే ప్రథమ పౌరులు అంటే సర్పంచులే. మన గ్రామంలో ఆరోగ్య భద్రత గురించి కానీ, రోడ్డు ప్రమాదాల సేఫ్టీ కానీ, దొంగతనాల గురించి కానీ అనేకమైనటువంటి సమస్యల మీద ఒక సర్పంచ్ గారు చాలా మంచి నిర్ణయాలు తీసుకొని
చేయాలని కోరుకుంటూ మరి ఇప్పుడు మా సీతక్క రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయో దాని గురించి మంచి ఒక పాట పాడుతుంది. అందరికంటే ఒకసారి సపోర్ట్ కొట్టాలి. ఎందుకంటే మనము తీర్థయాత్రలకు పోతుంటాము, అనేక టూरिज्म की निगरानी में जो प्रोग्राम ऑर्गेनाइज किया गया है, मैं पहले तो साहब का तहे दिल से शुक्रिया अदा करता हूँ, क्योंकि मेरी जिंदगी में मैं पहली बार इस तरीके का प्रोग्राम देखा गया। मैं बहुत पीस मीटिंग देखा, गणेश के तौर पे या ईद के मौके पे पीस मीटिंग जो है ना पुलिस ऑर्गेनाइज करती, बट ये पहली बार है कि एक कमिश्नर ऑफ पुलिस पूरे हमले को लेके पूरे डिपार्टमेंट को इसमें बहुत ज्यादा से ज्यादा जो है ना इसमें इंटरेस्ट दिलाते हुए, खास करके हमारे बोधन सीए साहब और हमारे रूरल सीए साहब कल से पर्सनल हर एक को फोन किए और रिक्वेस्ट करें, और सुबह से भी मैं समझता हूँ हर एक को 2-2 मरतबा कॉल करके यहाँ पर बुलाया गया। तो खास करके हमारे सीपी साहब का बहुत ज्यादा इसमें जो है ना मतलब तवज्जो है। ये पुलिस का इससे से कोई फायदा नहीं है, ये आवाम को फायदा है। यानी कि यहाँ पर बुलाने का मेन मकसद हमारे सरपंच, हमारे काउंसलर्स, हमारे चेयरपर्सन, हमारे जो भी जिम्मेदार है गांव के, वो लोगों को बुलाया गया इसलिए कि आप एक जिम्मेदार ओहदे पे है। आपको यानी कि पब्लिक चुन के लेके आई, चाहे वो वार्ड का हो या गांव का हो, आपकी 4 लोग सुनते, आप गांव में आपका कुछ दबदबा है या महल्ले में कुछ आपका वेट है बोल के आपको यहाँ पर चुन के लेके, आप जो कुछ भी यहाँ पर सुन रहे उससे जो है ना जाकर अपने गांव में या अपने महल्ले में एक प्रोग्राम, एक मीटिंग ऑर्गेनाइज करिए, क्योंकि एक अच्छा जरिया है। एक जान भी हमारे लिए बहुत मायने रखती है। खास करके हमारे साइबर क्राइम में रिसेंटली 100 बच्चे तक जो है ना इनोसेंट लोग, जैसा कि हमारे साइबर सीए साहब बेहतरीन तरीके से एक्सप्लेन करें कि साइबर क्राइम किस तरीके से होता है, कैसा क्राइम कर रहे हो लोग, उससे ना हमारे मुल्क को कोई फायदा है, ना हमारे बोधन को कोई फायदा है, या हमारे गांव को कोई फायदा है, या आपको और हमको कोई फायदा नहीं है। ये तो सिर्फ जिस तरीके से आप एक्सप्लेन करें, कोई चाइना, कोई कंबोडिया, कोई मलेशिया, थाईलैंड, जिस तरीके के जो क्राइम हो रहे वो अदर कंट्रीज से हो रहे, तो इस पे खास करके अपन अपने यूथ को हो या इसमें लेडीज को हो, एक छोटा सा एग्जाम्पल मैं रिसेंटली मेरे सामने आया कि एक लेडी जो है ना उसके हस्बैंड आउट ऑफ कंट्री में काम करते, कोई बहुत यानी कि रेगिस्तान में, डेजर्ट एरिया में है, वहां पे कोई बैंक की सहूलत नहीं है। वो किसी एक को मेरे घर पे अर्जेंट जरूरत है 50,000 की, आप किसी भी तरीके से मेरे घर तक पहुंचा दीजिए बोल के, तो वो जो जिम्मेदार आदमी था जो पैसे लिया वो जो है ना लेके आके साइबर क्राइम के जरिए से यहाँ पे ट्रांसफर किया। वो दिल्ली आ गया, हम दिल्ली से यहाँ पर ट्रांसफर हो, तो वैसे भी लोग कहीं फंसे। इसे अपने जो मुल्क के लोग, अपने जो चाहने वाले, अपने गांव के, अपने महल्ले के लोग जो अदर कंट्रीज में काम कर रहे, ऐसे छोटे छोटे चीजों पर भी अपन ख्याल रखने का है। वो क्राइम तो हो गया, उन्होंने फायदा हासिल कर लिया, उसका जो ट्रांजैक्शन था उन्होंने वाइट में कर लिया, यहाँ पर हमको जो आया वो क्राइम के जरिए से है। बेचारी वो लेडी 1 महीने से हमारे पुलिस स्टेशन में थी, उसकी कोई गलती नहीं है, ना उसके शौहर की गलती है। वो गलती क्या किया कि वो किसी जिम्मेदार को पैसे दिया, वो बैंक से ट्रांजैक्शन नहीं करके वो एक हुंडई या हुंडी कुछ ऐसे वो रहता, उसके जरिए से ट्रांसफर करने के चक्कर में परेशान हो गया। तो मैं खास करके हमारे सीपी साहब से भी अदबन गुजारिश करता हूँ, साहब बेहतरीन प्रोग्राम आप ऑर्गेनाइज करें साहब, आप ये इसका आपको कितना भी मुबारकबाद दिए तो बहुत कम हो जाएगा साहब। वो इसी तरीके से हमारे पुलिस स्टेशन पे स्टाफ फरमाए साहब 100 डायल कर रहे हैं हम, 1 घंटे के बाद में हमारे पास पुलिस पहुंच गई साहब, फिर भी आप आने के बाद में हमारी पुलिस बहुत एक्टिव हो गई। खास करके हमारे एसीपी साहब और सीए साहब का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ कि अल्हम्दुलिल्लाह एक दिन पे हमारा कॉल रिसीव करते, कुछ भी ऐसी चीज रहे तो इमीडिएट जो है ना एक्शन लेते। मगर हमारी भी जिम्मेदारी है कि हम पुलिस को ज्यादा से ज्यादा जो है ना इन्वॉल्व ना करते हुए
अपन एक जिम्मेदारी के हैसियत से रिसेंटली हमारे सीपी साहब एक बात बोले थे, आप एक गांव के जो है ना जिम्मेदार यानी कि कंपनी के एमडी है, मैनेजिंग डायरेक्टर है, आप एक महीने के जो है ना मैनेजिंग डायरेक्टर है, आपको जिस तरीके से आपकी कंपनी के लेबर को जिस तरीके से जो भी सहूलत की जरूरत पड़ती है आपको प्रोवाइड करना आपकी जिम्मेदारी है। उसी तरीके से अपनी जिम्मेदारी समझते हुए आप अपने अपने महलों में, अपने गांव में अपने अपने तौर पे जिम्मेदारी समझते हुए जिस तरीके से पुलिस हमको बार बार बोल रही है कि सीसीटीवी कैमरा लगवाइए, हेलमेट का अवेयरनेस करवाइए, तो ये सीपी साहब अपनी जिम्मेदारी पे बड़ा प्रोग्राम रखे। मैं तो समझता हूँ, मैं मेरी लाइफ में पहली बार ये देखा हूँ, ऑर्गेनाइज कैमरा तो करना, इसके साथ लंच भी अरेंज करें। बहुत बड़ी खुशनसीबी है हमारी, हमको इतना बुला के ये चीजों से अवेयर कराते हुए हमको ये समझाया जा रहा है कि आप लोग की जिम्मेदारी है, आप जाके अपनी जो है ना कौम को या अपने आवाम को समझाइए। तो इंशाअल्लाह ताला इस स्टेज से मैं भी वायदा कर रहा हूँ साहब आपको कि हर दिन हमारे महल्ले के 4 नौजवान को बुला के, या नहीं तो हर महल्ले के हर वार्ड के जो है नौजवान को और जो जिम्मेदार लोग हैं, मस्जिद के उलमा हैं, वो लोगों को बुलाकर हम इस तरीके से जो है ना हम एक्सप्लेन करेंगे, क्योंकि एक अच्छी शुरुआत है ये। और मैं समझता हूँ ये इंशाअल्लाह ताला आने वाले दिनों में इसका बेहतरीन रिजल्ट मिलेगा और पूरा क्रेडिट हमारे सीपी साहब और पुलिस डिपार्टमेंट को जाएगा। मैं जो मुझे वक्त दिए मैं उसका तहे दिल से शुक्रिया अदा करता हुआ मैं अपनी बात खत्म करता हूँ। మన గ్రామంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనము మన గ్రామ ప్రజలు అన్ని ప్రశాంతంగా రోడ్డు ప్రయాణించేలా చేయగలుగుతాం అనేది ఈరోజు ఈ కేపీటీ అనేది. మీకు అందరికీ కరోనా ఐడియా ఉంది కదండి. కోవిడ్-19 లో మనము ఎంతవరకు ఎంత జాగ్రత్తలు తీసుకున్నాం ఐడియా ఉందా? అందరూ ఇళ్ళ నుంచి బయటకు రావాలి అంటే కనుక వారికి మాస్కులు అనేది బయటకు వచ్చేవాళ్ళు కాదు. అందరూ రావాలన్నా కూడా అక్కడ మనుషులు ఇంత దూరంతో మాట్లాడేవాళ్ళు. అవునా? దాదాపు కూడా కోవిడ్ చాలా మంది బాధపడ్డవాళ్ళు, వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ చిన్న విషయం ఏంటంటే అంత భయంకరమైన కోవిడ్ మహమ్మారి వల్ల దాదాపు దేశవ్యాప్తంగా ఆ సంవత్సరం అన్ని సంవత్సరాలు జరిగితే కనుక 3,50,000 4 లక్షల మంది చనిపోయారు అంతే. దాదాపు 3.5 సంవత్సరాలు కోవిడ్ కాలం కదా, సంవత్సరం 1,00,000 మంది మాత్రమే చనిపోయారు. దానికే మనము చాలా పాటించాము, ఇళ్ళ నుంచి బయటకు రాలేదు, ఇళ్ళ నుంచి సెల్ఫ్ లాక్డౌన్ చేసుకుంటూ చాలా మంది ఉన్నారు, భయపడ్డారు చాలా మంది. అంటే కోవిడ్ కన్నా కోవిడ్ భయంతో చాలా మంది చనిపోయిన చాలా